తుడిచిపెట్టడమే కాకుండా మావోయిస్టులను తుడిచిపెట్టేస్తే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి జనజీవనాన్ని కూడా తుడిచిపెడితేనే తన లక్ష్యం నెరవేరుతుంది. అందుకని మావోయిస్టుల పేరుతోటి ఆదివాసులను కూడా చంపేస్తా అని చెప్పేసి నిర్మోహమాటంగానే చెప్తా ఉన్నారు. వాస్తవానికి అతను అన్నట్టు వచ్చే సంవత్సరం 26 నాటికి భారతదేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకుండా చంపేస్తారు. ఎవరు ఉండరు. దాని తర్వాత ఏంది పరిస్థితి, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేది ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక చర్చగా ఉండాలి. నక్సలైట్ అయిన వాళ్ళు, మావోయిస్టులు అయిన వాళ్ళు, మావోయిస్టుల కార్యకర్తలు కూడా ఎవరు కూడా భారతదేశంలో ఉండరు. అందరినీ చంపేస్తారు. కొలాప్స్ అయిపోయిన తర్వాత మొత్తం మావోయిస్ట్ క్లీన్ అయిపోయిన తర్వాత భారతదేశము ఒక సస్యశ్యామలంగా ఉండగలుగుతుందా అనేది ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి సంక్షోభాలు, అగ్రరాజ్యాల మధ్యన జరుగుతున్నటువంటి సంక్షోభాలు, పెట్టుబడిదారులు వాణిజ్య వ్యాపారం కోసము కొట్లాడుతున్నటువంటి అగ్రరాజ్యాలు, సుంకాల పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి అగ్రరాజ్యాలు ఒకవైపు అయితే, ఈ దాడుల కింద భారతదేశము ఎట్లా బయటపడగలుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి కనీసమైనటువంటి అభివృద్ధి పేరుతోటి మెడలు పట్టి బయట దేశాల నుంచి వెళ్ళి గెంటేస్తూ ఉన్నారు. విద్యార్థులను, ఉద్యోగస్తులను, అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ని, అనేక మందిని వేల లక్షలలో ఈరోజు భారతదేశానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఇక్కడ భారతదేశంలో సాధారణంగా మావోయిస్టులు మొత్తం చనిపోయిన తర్వాత ఒక 100 ఉద్యోగాల కోసము ఒక నోటిఫికేషన్ వస్తే లక్షలలో 100 ఉద్యోగాల కోసం లక్షలలో పోటీ పడేటువంటి నిరుద్యోగము, విద్యకు దూరమవుతున్నటువంటి ప్రజలు, కనీసము 5,000 నోట్లకు పోలేనటువంటి కోట్లాది మంది ప్రజలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి రైతాంగం, పారిశ్రామిక రంగం మొత్తము కుదేలైపోయి రోడ్ల మీద వస్తున్నటువంటి కార్మికులు, అభద్రతా భావంతో నిత్యము నిమిషానికి లైంగికమైనటువంటి దాడులకు, అగచాట్లకు, అంటరానితనానికి, వరకట్న హత్యలకు, వ్యాపారానికి కుదేలైపోయినటువంటి, హత్యగా విస్తపడుతున్నటువంటి మహిళా లోకం, వీళ్ళందరినీ ఏం చేస్తుంది? రేపు మావోయిస్టులను చంపేసిన తర్వాత ఈ భారత ప్రభుత్వము ఈ రంగాలను మొత్తం ఏం చేయదలుచుకుంటుంది అనేది మన మధ్యన ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ వేదిక చేస్తున్నటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానాలను ముందు తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీరు, ప్రజాకాల మండలిగా మేము, ఏదో నామమాత్రంగా పెట్టుకున్నటువంటి సభ కాదు ఇది, నామమాత్రంగా పెట్టుకున్నటువంటి చర్చ కాదు. ఎందుకనంటే ఏ క్షణములో, ఏ సెకండులో, ఏ గంటలో ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎంతమంది విగత జీవితులుగా వందలు, పదుల నుంచి మొదలుకొని వందలలో ఈరోజు రక్త ముద్దలుగా మన ముందు కనబడుతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, గోల్డ్ మెడలిస్టులు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఈరోజు ఈ కగార్ అనే ఒక పేరుతోటి చంపబడుతూ ఉన్నారు. అందుకే మిత్రమా, ఇది ఆషమాషి సమస్య కాదు. అందరము భారత్ బచావో చేసినటువంటి ఈ తీర్మానాలను మనం అందరం ముందుకు తక్షణ కర్తవ్యంగా మన పనులున్న వెసులుబాటు చేసుకొని, మన ఉద్యోగాలలో వెసులుబాటు చేసుకొని, మన వ్యక్తిగత జీవితంలో వెసులుబాటు చేసుకొని, భారత్ బచావో చేసినటువంటి ఈ వేదిక మీద చేసినటువంటి తీర్మానాలను అమలుపరచడానికి అందరము కంకణబద్ధమై కార్యాచరణలకు వెళ్ళినప్పుడే మనం అనుకున్నటువంటి ఈ చర్చకు, మనం అనుకున్నటువంటి ఈ యొక్క అభిప్రాయాలకు అన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతుంది. మనము చర్చను, ఈ శాంతియుత వాతావరణం తీసుకురావడానికి మనం అంతగా అందరం ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క అభిప్రాయాలను, ఈ యొక్క మొత్తము రిజల్యూషన్ పాస్ చేసుకోవడానికి అందరం ముందుకు వెళ్దామని చెప్పేసి మన ప్రజాకాల మండలిగా నేను వేడుకుంటూ
ఈ వేదిక మీద ఉన్నటువంటి నిర్వాహకులకు కూడా ప్రజాకళ మండలిగా మేము చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఏవైతే తీర్మానాలు చేసినామో ఆ తీర్మానాలను ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ సంఘాలే ముందుకు రావడము, వాళ్ళతోటే మళ్ళీ మనం అక్కడికి రాయపూర్కి వెళ్ళడం కానీ లేకపోతే ఢిల్లీకి వెళ్ళడం కానీ ఇవి వద్దు. ఈరోజు ఈ వేదిక మీద ప్రతిపక్షాలు పాలకపక్షాలు ఎంతోమంది వచ్చున్నారు. వాళ్ళు నిజాయితీగానే ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా శాంతిని కోరుకునే వాళ్ళు శాంతి కాముకులే అయితే వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకెంతమంది వచ్చినారో వాళ్ళందరూ రేపు చెలో రాయపూర్ అనే కార్యక్రమం అయితే పెట్టినామో వాళ్ళందరూ కూడా అగ్రభాగా నిలబడ్డప్పుడే మన యొక్క డిమాండ్ నెరవేరుతుంది. ఆ డిమాండ్ నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీలు పాలకపక్ష పార్టీలు ఖచ్చితంగా రావాలని వాళ్ళు వచ్చినప్పుడే ఈ భారతదేశంలో హక్కుల హననము మనుషుల హననము ఆగిపోతుంది. దయచేసి మీకు చేతులెత్తి చెప్తా ఉన్నాము, ఇక్కడ మనుషులు చనిపోతూ ఉన్నారు. మీరు ఏదో నామమాత్రంగా వచ్చి ఎక్స్పోజ్ అయ్యి మనం వెళ్ళిపోవడమే కాదు, కార్యక్రమంకి రండి. ఒక మానవ హననాన్ని ఆపండి, రక్తపాతాన్ని ఆపండి. ఆపడానికి మీ వంతు కృషిగా మీరు గతంలో అనేక మంది ప్రముఖులతోటి పనిచేసినామని చెప్పినారు, అనేక రంగాల్లో పనిచేసినామని చెప్పినారు. ఆ యొక్క అడుగుజాడలను మరవకండి. మనుషులు చనిపోతూ ఉన్నారు, బిడ్డలు మాంసం ముద్దలుగా పురుగులు పడినటువంటి శవాలను తీసుకొచ్చి ఈరోజు చేతులలో పెట్టుకొని దహన సంస్కరణలు చేస్తూ ఉన్నాం. దయచేసి వచ్చినటువంటి మేధావులారా, రాజకీయ పార్టీలారా, ప్రజాస్వామికవాదులారా అందరము ఈ యొక్క తీర్మానాలను ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్దామని ప్రజాకళ మండలిగా నేను ఏమైనా తప్పులుంటే దాన్ని మన్నిస్తారని చెబుతూ, ఆ అడుగులు మనకు చాలా సుదూరంలో లేవు, మన నీడలో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఎక్కడో లేవు, మన మధులలో ఉన్నాయి. మాంసం ముద్దలుగా రక్తపు టేరులుగా మన ముఖాలు చూసిన ముఖాలు కావు, నరికివేయబడిన ముఖాలు. చేతులు కావు, వేళ్ళు కావు. అయినా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా అదిగో మనము జారిపోతున్న మన గుండెను, మన కళ్ళ నుంచి వచ్చినటువంటి కన్నీళ్లను దిగమింగుకొని జారిపోతున్న మన గుండెను ఒక్కసారి అది పట్టుకొని ఇదిగో భారత్ బతవ చేసినటువంటి తీర్మానం ముందుకుపోవడానికి మనము కంకణబద్ధమై ఉందామని చెప్తూ ఈ పాటతో 2 చరణాలు పాడి ముగిస్తాను. గూడాలమ్మా నీడ చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సురగాలులు ఎన్నో దాటి చిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా, చురగాలులు ఎన్నో దాటి చిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, రాబందుల రాజ్యమే తల్లి గబ్బిలాల చీకటి కాలం, రాబందుల రాజ్యమే తల్లి గబ్బిలాల చీకటి కాలం, కోయిలమ్మ పాటలుండవని నెమలి తల్లి ఆటలుండవని, కోయిలమ్మ ఆటలుండవని నెమలి తల్లి పాటలుండవని, గుండె బాదుకోవోదమ్మ చిలకమ్మ, బెంగ పెట్టుకోవోదమ్మ చిలకమ్మ, గుండె బాదుకోవోదమ్మ చిలకమ్మ, బెంగ పెట్టుకోవోదమ్మ చిలకమ్మ, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సురగాలులు ఎన్నో దాటి చిలకమ్మా, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మా, నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి, నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి, ఎగిరేటి పావురాలు రెక్కలిరిగి నేల రాలినయి, ఎగిరేటి పావురాలు రెక్కలిరిగి నేల రాలినయి, అందమైన నీలాంటొల్లే చిలకమ్మా, పంజరాన చిక్కారమ్మ చిలకమ్మా, అందమైన నీలాంటొల్లే చిలకమ్మా, పంజరాన చిక్కారమ్మ చిలకమ్మా,
గూడు చేరుకోవాలమ్మా నీడ చేరుకోవాలమ్మా గూడు చేరుకోవాలమ్మా నీడ చేరుకోవాలమ్మా సుడిగాలులు ఎన్నో దాటి చిలకమ్మా బంగారాన్ని చేరాలమ్మా చిలకమ్మా మండేటి ఎండల్లోనా విరబూసే మొక్కలున్నాయి మండేటి ఎండల్లోనా విరబూసే పువ్వులున్నాయి పొద్దుతో ఆటలాడే పొద్దు తిరుగుడు పువ్వులున్నాయి పొద్దుతోటి ఆటలాడే పొద్దు తిరుగుడు పువ్వులున్నాయి చెదిరినా చెదిరిపోని అడవి తల్లి గుర్తులున్నాయి చెదిరినా చెదిరిపోని అడవి తల్లి గుర్తులున్నాయి పోరాడే శక్తే ఉంటే చిలకమ్మా కష్టాలు లెక్కే గాదే చిలకమ్మా పోరాడే శక్తే ఉంటే చిలకమ్మా కష్టాలు లెక్కే గాదే చిలకమ్మా కష్టాలు లెక్కే గాదే చిలకమ్మా థ్యాంక్ యూ జానన్నకు ధన్యవాదాలు.